మహాదేవుడు సర్వం తెలిసినవాడు. కాని ఆ రోజు ఒక దర్శనం చూసి విశ్వాన్ని కాల్చగలిగే ఆ మహాదేవుడు నిలబడిపోయాడు. ఆ దర్శనం ఏమిటి? విష్ణువు అంగీకరించాడు. దివ్యశక్తి చుట్టూ చేరింది. నీలం రూపం మారింది. సృష్టిలో అత్యంత అద్భుతమైన రూపాంతరం మొదలైంది. శివుని చూపు మోహినిపై నిలిచింది. ఆమె రూపం వెనుక ఉన్న అనంతమైన మాయను చూసి ఆయన స్తంభించిపోయాడు. అది కేవలం అందం కాదు, అది జగన్నాటక సూత్రధారి అయిన విష్ణువు మాయాజాలం, సృష్టితత్వపు నిగూఢ సత్యం. యుద్ధం తర్వాత శివుడు విష్ణు వద్దకు వచ్చాడు. మోహిని రూపం నాకు చూపించు అని వినయంగా కోరాడు. విష్ణువు చిరునవ్వుతో తల ఊపాడు. పార్వతి ఆందోళన పడింది. మోహిని ప్రత్యక్షమైంది. శివుడు చూశాడు. తన 32 విశేషాలలో ఎప్పుడూ ఇలాంటి ఆశ్చర్యం కలగలేదు. మహాదేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. పార్వతి దూరంగా చూస్తోంది. ఆమె చేతులు బిగుసుకున్నాయి. కాని ఆమె మహాదేవి. ఆమెకర్థమవుతోంది, ఇది మాయ యొక్క పాఠం. ఆందోళన క్రమంగా జ్ఞానంగా మారింది. మాయారూపిణి అయిన మోహిని నవ్వు వెనుక ఒక గొప్ప సత్యం దాగి ఉంది. ఆ నవ్వు కేవలం రూపానికి పరిమితం కాకుండా విశ్వం యొక్క మాయాజాలాన్ని ప్రతిబింబించింది. శివుడు ఆ దివ్య రహస్యాన్ని గ్రహించాడు. విష్ణువు తిరిగి వచ్చాడు. శివుడు కొత్త వినయంతో నిలిచాడు. విష్ణుమాయ అంటే ఇదా అని గ్రహించాడు. ఆ జ్ఞానం కైలాసానికి తిరిగి వెళ్ళినా వదలలేదు. కొన్ని పురాణ సంప్రదాయాలలో ఆ దివ్య మిలనం వల్ల ఒక మహా చైతన్యం జన్మించింది. అయ్యప్ప, శాస్త, హరిహరపుత్రుడు, శివ విష్ణువుల అంశ ఒక్కటియా? శివుడు మరియు విష్ణువు రెండు కాదు, ఒక్కటే. హరిహర తత్వం. పరస్పర విరుద్ధంగా కనిపించే రెండు శక్తులు వాస్తవానికి ఒకే పరంజ్యోతి. ఈ కలయిక మనకు ఒక మహాసత్యం చెప్తోంది. మాయ అన్నది బలహీనత కాదు, అది విశ్వరహస్యం. మహాదేవుడు కూడా దాని గురించి తెలుసుకున్నాడు. అది మనకు ఎంత పాఠమో. ఆ గ్రహాల గురించి గుర్తుంటుందా? రాహువు మరియు కేతువు ఆకాశంలో ఎప్పటికీ తిరుగుతూ వారి ప్రతీకారం ఆగలేదు. ప్రతి గ్రహణంలో వారు మేల్కొంటారు. అయితే మథనం నుండి అమృతం మాత్రమే రాలేదు. 14 మహారత్నాలు ఉద్భవించాయి. ప్రతి రత్నం ఒక మహాకానుక. ప్రతి రత్నం ఒక మహారహస్యం. ఒక్కొక్క రత్నం వెలుగులోకి వచ్చింది. ప్రతి రత్నం దైవంలో ఒక పార్శ్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ 14 రత్నాలు మానవజాతికి సృష్టి ఇచ్చిన 14 వరాలు. సముద్రం నుండి ఉద్భవించిన లక్ష్మీదేవి విశ్వంలో అత్యంత దీప్తిమంతమైన రూపం. అన్ని దేవతలు, రాక్షసులు ఆమెను కోరుకున్నారు. ఆమె విష్ణువుని ఎంచుకుంది. ధన్వంతరి విశ్వవైద్యుడు, ఆయుర్వేదం వేదం యొక్క పిత. మానవజాతికి ఆరోగ్యం అనే వరం తెచ్చాడు. ధన్వంతరి, త్రయోదశి, ధన్తేరాస్, ఆయన్ని పూజించడం ఆరోగ్యానికి దారి. కామధేను, మనసులో కోరినది ఇచ్చే దివ్య గోవు. కల్పవృక్షం, కోరికలు నెరవేర్చే స్వర్గవృక్షం. ఈ రెండు అపరిమిత అదృష్టానికి చిహ్నాలు. ఉచ్చైశ్రవస్, 7 తలల దివ్యాశ్వం. ఐరావతం, బహుదంత దివ్య గజం. 2 ఇంద్రుడికి లభించాయి, స్వర్గంలోని అత్యుత్తమ వాహనాలు. కౌస్తుభమణి, విష్ణువు వక్షస్థలంపై వెలిగే మహారత్నం. పారిజాత వృక్షం, ఇంద్రుడి ఉద్యానవనంలోని స్వర్గవృక్షం. పారిజాత వల్ల కృష్ణుడు ఇంద్రుడితో యుద్ధం చేశాడు. చంద్రుడు శివుడి శిరస్సుపై. వారుని రాక్షసులకు లభించింది. రంభ స్వర్గ నాట్యకత్తె. శారంగధనువు పాంచజన్య శంఖం. ప్రతి రత్నం దివ్య ప్రయోజనానికే. ఈ 14 రత్నాలు యాదృచ్ఛికంగా రాలేదు. ప్రతి రత్నం ఒక ధర్మాన్ని ప్రతిబింబిస్తుంది. ఆరోగ్యం, సంపద, జ్ఞానం, శక్తి, సౌందర్యం. సృష్టి మనకిచ్చిన వరాలు. కంబోడియాలో అంకోర్ వాట్, సముద్రమంథనం యొక్క అతిపెద్ద రాతి శిల్పం.
54 దేవతలు ఒకవైపు, 54 రాక్షసులు మరోవైపు. 12వ శతాబ్దపు శిల్పం ఈనాటికి నిలిచింది. అమృత కలశం రాక్షసుల వద్ద ఉన్నప్పుడు జయంతుడు ఆకాశంలో తీసుకుని పారిపోయాడు. 12 రోజులు 4 చోట్ల 4 చుక్కలు పడ్డాయి. అవి తీర్థక్షేత్రాలయ్యాయి. ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిన్, నాసిక్, ఈ 4 నగరాలకు అమృతం చుక్కలు వచ్చాయి. అందుకే ఇవి పవిత్రమైనవి. అందుకే కుంభమేళా. ప్రతి 12 సంవత్సరాలకు కోట్ల మంది మానవులు ఒక్కచోట చేరతారు. అది కుంభమేళా. ప్రపంచంలో అతి పెద్ద మానవ సంగమం. ఒక పురాణ కథ వల్ల జన్మించిన ఒక మహాసంప్రదాయం. ఈ కథ భారతదేశంలోనే ఆగలేదు. కంబోడియా నుండి థాయిలాండ్ వరకు, ఇండోనేషియా నుండి బాలి వరకు సముద్ర మంథన శిల్పాలు. ఈ పురాణం విశ్వవ్యాప్తి. తదుపరి ఎపిసోడ్లో సముద్ర మంథనం. మీ జీవితం అద్దం. మీ మంథనం ఏమిటి? మీ హావాహలం ఏమిటి? మీ అమృతం ఏమిటి? 14 రత్నాలు, మహాయుద్ధం, మోహిని మాయ, రాహు కేతువులు, ఇవన్నీ ఒక తత్వంలో దాగియున్నాయి. ఆ తత్వం మీ జీవితాన్ని మారుస్తుంది. సముద్ర మథనం యొక్క తత్వం. జీవిత సముద్రాన్ని మంథనం చేయటం. తదుపరి ఎపిసోడ్లో మహాసమాప్తి. మీ ఆలోచనల మథనం నుండి మీరే నిజాన్ని గ్రహించండి. ఈ ఎపిసోడ్లో మనం చూసిన విశేషాలు: మోహిని రూపంలో ఉన్న విష్ణుమాయను దర్శించిన మహామహాదేవుడు, క్షీరసాగర మదనంలో ఉద్భవించిన 14 దివ్యరత్నాల ఆంతర్యం మరియు కుంభమేళా ఆవిర్భావానికి గల పరమార్థం. తదుపరి ఎపిసోడ్లో మీ జీవితానికి పురాణం అద్దం పడుతుంది. దైవభూమి సాక్షిగా సాగుతున్న ఈ ఆధ్యాత్మిక యాత్రలో మాతో భాగస్వాములైనందుకు ధన్యవాదాలు. వచ్చే ఎపిసోడ్లో జీవిత సత్యాలను ఆవిష్కరించే పురాణ రహస్యాలను తెలుసుకుందాం. దైవభూమి కుటుంబంలో భాగం కావడానికి సబ్స్క్రైబ్ చేయండి. మా ప్రతి అప్డేట్ మీకు అందాలంటే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.